ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి 4 శాఖలాయను. ప్రభు ఆత్మ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, దివ్యమైన, అద్వితీయమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి మీ మందిరాలను కనిపించడానికి మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి సమయాన్ని దీవించి పెట్టండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరేమేమి తెచ్చుకున్నారు. అదే రీతిగా తండ్రి మీ మాటలు పంచుకోవడానికి ప్రయత్నపడుచుండగా చదవడం లేఖనాన్ని మీ చేతులు పెడుతుండగా ఆశీర్వదించండి, విరవండి, మాకందరికీ అర్థం రీతిలో పట్టించండి. మీ నామానికి అత్యధికమైన మహిమను ఆపాదించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న నీ దాసుడు, మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ ఏమాత్రము జ్ఞానం లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డ సొంతగా అయితే మీరు చెప్పలేడు, కానీ ఏదైనా మీరు ఇస్తేనే తప్ప చెప్పలేడు నిస్సహాయుడు. దయతో కరుణించి రక్తంతో కడిగి శుద్ధినిగా చేసి మీరు సిరుచను మరుగుపరుచుకునండి. ఆత్మీయంగా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నామని ప్రభా మాట్లాడుతుండగా మీ క్షేమం నదిగా ప్రవహింపజేస్తున్నామని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున పదంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన లేఖనాన్ని మరోసారి చదువుకుంటాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలోని 2 నిబంధనలు. మొదటిది పాత నిబంధన, ప్రభువును ప్రకటిస్తుంది. క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు ప్రభువుని పరిచయం చేస్తుంటాయి. అపోస్తుల కార్యములు, పత్రికలు ప్రభు యొక్క పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథం ప్రభు యొక్క ప్రభుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటుంది. వెరసి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాక్యాలు మనం గమనించగలిగితే సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ ఇత్తడి సర్పము వేలాడదీయబడ్డ కొయ్య క్రొత్త నిబంధనలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి శిలువకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 22వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినప్పుడు మొరియా పర్వతం మీద ఇస్సాకు యొక్క బలి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం గమనించగలిగినట్లయితే సంఖ్యాకాండంలోనే మనం గమనిస్తే అనేక సందర్భాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సూచనగానే కనబడుతూ ఉంటాయి. నిర్గమాకాండంలో మనం చూస్తాం 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం. ఆ ప్రక్రియ అంతా కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రియలు, ఆయన పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఆదికాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఏదెను తోటలో జీవం ఉంది
ఏదేని తోటలో జీవవృక్షం ఉంది, ఏదేని తోటలో జీవవాయువు ఉంది, ఏదేని తోటలో జీవ నది ఉంది. క్రొత్త నిబంధనలో ఆ క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆ సంఘములో జీవం ఉంది, జీవవృక్షం ఉంది, జీవవాయువు ఉంది, దేవుని ఆత్మ, జీవనది ఉంది. నీ కడుపులో జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పినని మాట మనం చూస్తాం. పాత నిబంధనలో ఏదైనా ఒక తోట అయితే, క్రొత్త నిబంధనలో ఏదేను మనమే, ఆ తోట మనమే. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అదే ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం కదా. ఆ నది 4 శాఖలాయను. ఆ నది యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా కనబడుతుంది. ఆ నది 4 శాఖలుగా చీల్చబడటని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు 4 శాఖలుగా విభాగించబడుతూ వచ్చినాడు. శిలువలో మనం చూస్తాం కదండి, ఆయన శరీరం ఒకవైపు, ఆయన ఆత్మ తండ్రి వైపు, రక్తం అనబడిన ప్రాణం భూమి వైపు, ఆయన వస్త్రం సమాజం వైపు 4 శాఖలుగా చీల్చబడ్డాడు ఆయన. ఇంకా మన లోతుకెళ్ళి మనం గమనించగలిగితే ఏమిటా 4 శాఖలు అని మనం గమనించగలిగితే అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన అని 4 శాఖలుగా దేవుడు చీల్చబడుతూ వచ్చినాడు. ఈ అనుభవం ఆది కాండంలోనే మనకి సూచిస్తూ వచ్చినాడు. ఈ 4 శాఖలు మనకు జ్ఞాపం చేసే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం మనం కలిసి చదువుకుంటాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుంచి నది బయలుదేరి 4 శాఖలాయ. ఆ క్రింద మనం గమనించినట్లయితే మొదటి దాని పేరు పేషోను. అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పీషోను అంటే ప్రవాహము అని అర్థమవుతుంది. హవీలా ఇసుక ప్రాంతము, ఇసుక రేణువు అని అర్థమవుతుంది. అక్కడ ఉన్న బంగారము దైవత్వానికి సూచనగా కనబడుతుంది. ఉద్దేశం ఏంటి అంటే దైవత్వ లక్షణాలను ఇసుక రేణువులాగా నదిలా ప్రవహింపచేసి ఆదామును జీవింపచేయాలి అనేది ఆత్మీయంగా మనం చూడవచ్చు. అట్టి అనుభవాన్ని ఆదాము కోల్పోతూ వచ్చినాడు. ఆ దైవత్వ లక్షణాలు నిలుపుకోవాల్సిన ఆ స్థితి నుంచి దిగజారుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. ఇంకందరికి పరిచయమే. ఏమిటంటే తినవద్దు అన్న పండు ఆదాము తినుట ద్వారా తన్ను తాను పాపానికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆదాము కోల్పోతూ వచ్చినాడు. అందుకే పౌలు అంటాడు రోమిలకు రాస్తూ 7వ అధ్యాయం 10వ వచనంలో, జీవార్థమై ఉన్నది నాకు మరణార్థమైనట్టు కనబడుచున్నది కదా అంటాడు. ఈ మాట అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన ఉద్దేశం చెప్తూ అంటాడు ఆ క్రింద వచనాల్లో. అసలు ఆజ్ఞ దేవుడు పెట్టాడు, ఆ ఆజ్ఞ లేకపోతే ఆ ఆజ్ఞను బేస్ చేసుకొని ఆధారం చేసుకొని అపవాది అసలు వచ్చేవాడు కాదు కదా అంటాడు. ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని తినవద్దు అని పండుని ఏమైనా చెప్పాడా, తినవద్దు అని ఏమైనా చెప్పాడా అనే ఆస్కారం లేదు కదా దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే.
అసలు ఆజ్ఞ లేకపోతే ఈ పాపానికి తావే లేదు కదా, అపవాదికి తావే లేదు కదా లోపలికి రావడానికి అంటాడు అని అర్థంగా మాట్లాడతాడు అక్కడ. ఆ ఆజ్ఞ నా కొంప ముచ్చింది అన్నట్టుగా మాట్లాడతాడు. ఆజ్ఞ దేవుడు ఇవ్వకపోతే అపవాదికి అవకాశం ఉండేది కాదు కదా దాని మీద రావడానికి, దాన్ని బేస్ చేసుకుని రావడానికి అంటాడు. మరో కోణంలో మనం గమనించగలిగితే ఆదాముకి ఏమని చెప్తూ వచ్చినాడు 17వ వచనాల్లో, అక్కడ ఒక మాట ఉంటుంది కదా మనకు అందరి పరిచయమే, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని. ఈ మాటను మనం గమనించగలిగితే అక్కడ ఒక అర్థమవుతున్న విషయం ఏంటంటే మానవుడికి దేవుడు ఒక పరిమితి పెడుతున్నాడు, ఒక హద్దు పెడుతున్నాడు. ఏమిటి ఆ హద్దు? మరణం. నీవు ఆజ్ఞను అతిక్రమించేంత వరకు నీ పరిమితి. వన్స్ ఆజ్ఞను అతిక్రమించావా నీ జీవాన్ని కోల్పోతావు. అంటే జీవానికి దేవుడు ఒక పరిమితి పెడుతున్నాడు, ఒక హద్దు పెడుతున్నాడు. ఏంటి హద్దు అంటే ఆజ్ఞ అతిక్రమణ. ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నంత వరకు నీవు జీవంలో ఉంటావు. వన్స్ అతిక్రమించావా నీ జీవం పోతుంది. అదే మరణం అన్నాడు. ఈ మాటని వేరే కోణాలు మనం ఆలోచించగలిగితే మరో కోణం ఉంది దీనికి. ఎప్పుడైతే దేవుడు ఆదాంకి ఆజ్ఞను ఇస్తూ వచ్చినాడో, మరణం అంటూ పలుకుతూ వచ్చినాడో, అప్పుడే ఆదాము తన మరణాన్ని కూడా మన్నించాడు. దేవుడు తన మరణాన్ని కూడా లిఖించుకున్నాడు. హెబ్రీ గ్రంథకథ రాస్తుంటాడు కదా 9వ అధ్యాయంలో, మరణశాసనము ఎక్కడైతే వ్రాయబడుతూ వస్తుందో అక్కడ మరణశాసనం రాసిన వారిని మరణము అని అక్కడ పలికించబడ్డాడు. అంటే ఆదాముకి మానవుడికి మరణాన్ని అక్కడ హద్దుగా పెట్టాడు. అంటే ఆ మరణశాసనం రాసిన వారిని మరణము అవశ్యకము అన్నప్పుడు ముందుగా తన మరణాన్ని రాసుకున్న తర్వాతనే మానవుడికి మరణం యొక్క శాసనం రాస్తూ వచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. నరుడు అనే ఆలోచన తనకు వచ్చినప్పుడే ముందుగా తన మరణాన్ని రాసుకున్న తర్వాతనే నరుని చేశాడంటే తప్పు కాదేమో కదా. చాలా లోతుగా ఆలోచిస్తే ఇదే అర్థం వస్తుంది మనకు. మరణశాసనం రాసిన వాడు మరణించకుండా జీవిస్తూ ఉంటే అది చెల్లదు కదా. మరి మరణము అని పలుకుతున్నప్పుడు ముందు తన మరణాన్ని రాసుకున్న తర్వాతనే ఆదాముకి మరణం రాస్తూ వచ్చినాడు. అందుకే తెమానీయుడైన ఎలీఫజు యోబుతో పలికిన మాట 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అంటాడు. అంటే దేవుడు ఆలోచిస్తున్నప్పుడే, అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు 115వ కీర్తనలో, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆయన సృష్టిస్తూ ఉన్నప్పుడే ఎవరికి ఏది చెందాలో డివైడ్ చేస్తూ వచ్చినాడు, నిర్ణయిస్తూ వచ్చినాడు. ఆకాశాలు నావి, భూమి మాత్రం నీది. ఇలాగా తన సృష్టి చేస్తున్నప్పుడే తన ముందుగా సృష్టి చేయక మునిపే తన మరణాన్ని తను రాసుకున్నాడు. ఈ మాట ఆదాముకి చెప్తూ వచ్చినాడు, ఈ మాట తప్పావా నీకు మరణానికి వెళ్తావు. ఆదాము వినలేదు, దేవుని వాక్యాన్ని వినలేదు, మరణశాస్త్రం రాసిన దేవుని మాట వినలేదు. ఎక్కడో సీనాయి కొండ మీద కదండి మరణశాస్త్రం రాసింది దేవుడు. అంతకంటే ముందుగా ఆది కాండంలోనే 2వ అధ్యాయంలోనే ఆ నరుడు సృష్టించిన మునిపే ముందుగా దేవుడు మరణశాస్త్రం రాస్తూ వచ్చినాడు. మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనముగా ఉంటుంది, భూమి తన పాదపీఠంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న వెలుగంతా తన వస్త్రముగా చుట్టుకున్నవాడు. ఆకాశములన్నిటిని కూడా ఒక ఉత్తరీములాగా చుట్టేసుకునేవాడు. ఒక తెరను పరిచినట్టు పరిచిన దేవుడు, అంత అసమానుడైన దేవుడు.
ఆకాశ మహాకాశాలు పట్టజాలం అంటాడు రాజుల గ్రంథంలో. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 66 అధ్యాయం 1 వచనం, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఎంత శక్తివంతుడండి దేవుడు. ఆ శక్తివంతుడైన దేవుడు ఆయన క్రింద ఉన్న పాదము క్రింద ఉన్న భూమి ఎంతండి, ఎంత ఉంటుంది? ఆ భూమి తన చేతుల్లో తీసుకుంటే ఎంత ఉంటుంది? ఒక చిన్న బాల్ అంత ఉంటుంది. ఆ చిన్న బాలులో ఉన్నటువంటి ఆ మట్టితోటి మానవుడు ఎంత అండి? ఇంత ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు. ఆ 6 అడుగుల ఆ మట్టిలోనికి, ఆ 6 అడుగుల్లోనే అరడుగు గర్భంలోనికి, ఆ అరడుగు గర్భంలోనే 6 అంగుళాల పిండముగా దేవుడు దిగి వస్తూ వచ్చినాడు. ఎంత శ్లాఘనీయమండి. అర్థమవుతున్నాడా దేవుడు మానవునికి? అర్థం కావటం లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజలని దేవుడు ఎక్కడ? అరడుగు గర్భంలో నిండిపోవడం ఎక్కడ? ఒదిగిపోవడం ఎక్కడండి? ఆ గర్భంలో ఉన్న శిశువు 9 నెలల తర్వాత బయటికి రావడం ప్రయత్నం చేసినప్పుడు ఎవ్వరు కూడా అనుమతించలేదు, ఆహ్వానించలేదు. స్థలము లేదు అంటూ పలుకుతూ వచ్చినారు. లోకాసు వార్తలు మనం చూస్తున్న 2వ అధ్యాయం, స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండెను అనే మాట మనం చూస్తాం. పశువుల తొట్టిలో పరుండాల్సిన అవసరం ఏంటండి? మనిషి పశుప్రాయుడైపోయినాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో 51వ వచనం కూడా ఇదే మాట ఉంటుంది. మానవునికి తెలివి లేదు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, దేవుడే పలుకుతున్న మాట, ఇజ్రాయేలుకు తెలివి లేదు అంటాడు. మనుషులతో మాట్లాడలేడు దేవుడు. అక్కడ అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను చేసిన మనుషుడు నా మాట వినటం లేదు, ఇంకెవరికి చెప్పుకోవాలి? ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. మనిషికి తెలివి లేదయ్యా. మనిషి పశుప్రాయుడైపోయినాడు. ఎవరితో చెప్పుకోవాలి నా బాధ? నేను చేసిన మనుషుడు నా మాట వినటం లేదే. పాపానికి అప్పగించుకున్నాడు కదా. ఒక పశువుల తొట్టిలో పరుండినాడు. ఎందుకు పరుండాల్సి వచ్చిందండి పశువుల తొట్టిలో? మనిషి పశుప్రాయుడైపోయినాడు. పశువుకి ఆహారం ఎక్కడ దొరుకుతుందండి? తొట్టిలోనే దొరుకుతుంది. ఇప్పుడు ఆ తొట్టిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. జీవాహారం ఉంది. పశుప్రాయుడైన మానవుడు తినాల్సిన తొట్టి దగ్గరకు వచ్చినప్పుడు తొట్టిలో ఎవరున్నారు? ఆహారం ఉంది, జీవాహారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన తినాలి. అందుకే సాదృశ్యంగా చెప్తూ వచ్చినాడు పశువుల తొట్టిలో పరుండడానికి. అదే సాదృశ్యం. పశుప్రాయుడైన మానవుడికి కావాల్సిన ఆహారం ఇక్కడ ఉంది. ఈ పశుప్రాయుడైన శరీరం అమర్చుకుని దిగాల్సి వచ్చింది. హెబ్రీ గ్రంథకర్త ఇదే మాట అంటాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి కదా అంటాడు 10వ అధ్యాయంలో. ఇలాంటి శరీరం అండి. అదే శరీరం ఒక గొర్రెపిల్ల చర్మాన్ని చీల్చబడినట్లుగా, చర్మపు చొక్కాయలు తొడిగించినట్లుగా తయారు చేయబడినంతగా, రక్తమంతా దుళ్ళగొడేట్లుగా, శరీరం అంతా దున్నబడేట్లుగా, ఆఖరి రక్తబొట్టు నదిలో ప్రవహించబడేట్లుగా తాను నిర్మించిన మానవుడు తన దైవత్వపు లక్షణాలు కోల్పోయాడని అదే లక్షణాలు ఆయనకు ఆపాదించడానికి స్థలము లేనివాడిగా, పుట్టడానికి కూడా స్థలం ఇవ్వలేదు మానవుడు. కనీసం చనిపోవడానికి కూడా స్థలం ఇచ్చాడంటే ఎక్కడా లేదు, ఎక్కడ ఖాళీ లేదు అన్నట్లుగా ఆకాశానికి మధ్యగా వ్రేలాడదీస్తూ వచ్చినాడు. ఆకాశానికి భూమికి నిచ్చెన ఆయనే కదండి. అందుకే ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. తన మరణాన్ని తానే రాసుకొని తన దైవత్వ లక్షణాలని తన మానవునికి ఆపాదించబడాలని ఆస్వాదిస్తూ వచ్చినాడు. తన మరణం ద్వారా దేవునిలో దైవత్వపు లక్షణాలు మనకు ఆపాదించబడుతూ వచ్చినాయి. ఆ రక్షణ కార్యాన్ని బట్టి
ఆ కార్యం జరిగించిన బోధను బట్టి, ఆ బోధ సువార్తను బట్టి నిన్ను కూడా మనందరినీ కూడా ఆయనలో లోబర్చుకొని ఆయన వైపు త్రిప్పుకొని ఆ దైవత్వపు లక్షణాలు మనకు ఆపాదించుతూ వచ్చిన దేవునికి దినాన ఆరాధించే భక్తులమేను. అందుకే మొదటిది అపోస్తల బోధగా మనం చూడవచ్చు. ఆ బోధే లేకపోతే, ఆ సువార్త లేకపోతే, ఆ వాక్యమే లేకపోతే, ఆ మాటే లేకపోతే, ఆ ఆజ్ఞలే లేకపోతే నేను రక్షించబడి ఉండేవాళ్ళం కాదేమో బహుశా. మొదటినది మన జ్ఞాపం చేసే విషయం అపోస్తల బోధ. అట్టి బోధను బట్టి మనం రక్షిస్తూ వచ్చినాడు. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఉన్నాం. రెండో చూస్తామా, ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే అందరం కలిసి చదువుకుంటాం. రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటా పారుచున్నది. రెండవ నది పేరేంటండి? గీహోను. గీహోను అంటే అర్థం ఏంటండి? ఊట అని అర్థం, ఉబ్బుకుట అని అర్థం. ఊట, ఉబ్బుకుట. ఆదాము సేద్యపరచు అని చెప్పినప్పుడు దేవుడు సేద్యపరచడానికి నీటి అవసరత ఉంది కదా, ఊట అవసరత ఉంది. ఈ ఊటతో ఆదాము సహవాసం చేయాల్సిన అవసరం ఉంది. ఆ నీటితో సహవాసం చేయాల్సిన అవసరం ఉంది. సేద్యపరచాలంటే ఆ సేద్యపరచడానికి కావలసిన ఊట సహవాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదండి, 58వ అధ్యాయం 11వ వచనంలో నిత్యము నీతోనుంటాను అంటాడు. మొదటి మాట. ఆ క్రింద మాటకు వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ పుగుచూ ఉండు ఊటవలే ఉండు అంటాడు. దేవునితో సహవాసం. ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఊటతో సహవాసం, దేవునితో సహవాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అది కోల్పోయినాడు, సహవాసాన్ని కోల్పోయినాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం మనం కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఇక్కడ గమనించాలి ఈ మాట. ఎవరట? దేవుడు. ఆ ఊట ఎవరండి? ఆ ఊట నేనే. ఇదే మాట మన 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. 17వ అధ్యాయం 13వ వచనం. ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజల ఊటను విసర్జించి. అంటే నేను యెహోవాను, నేనే ఊటను అంటున్నాడు. ద్రోహం అంటే అక్కడ ఏం లేదండి, ఆయన మాట విసర్జించడమే ద్రోహం అంటూ వస్తున్నాడు అక్కడ. అదే ఆయన మాట. ఆదాము ఆయన మాటను విసర్జించడం బట్టి ఆ సహవాసాన్ని కోల్పోతూ వచ్చినాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం ఒక మాట చూద్దాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి మాట ఉంటుంది. 13వ అధ్యాయము మొదటి మాట. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకే దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. దేవుడు ప్రజలతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. అట్టి సహవాసాన్ని కోల్పోతూ వచ్చినాడు. మరలా సహవాసం దేవుని ద్వారానే, క్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వస్తూ వచ్చింది. యోహాను సువార్తలో మనం చూస్తాం. 7వ అధ్యాయం తీద్దామా, 38వ వచనం. 38వ వచనం. నా యందు విశ్వాసం, అందరం కలిసి చదువుకుంటాం.
నాయందు విశ్వాసముంచిన 38 అండి. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో జీవజల నదులు పారను. బిగ్గరగా చెప్పినట్టు జీవజల నది ఆయనగా మార్చబడి ఆయన మనలో జీవించాలని చూస్తున్నాడు. ఇప్పుడు జీవిస్తున్నాడు. అంతే కదండి. అందుకే కీర్తన పౌలు ఒక మాట అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు. ఆయన మనలో నివసించాలని, మనతో సహవాసం చేయాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు మనలో నివసిస్తూ ఆదాము కోల్పోయినాడు. మరలా ఆదాము నుంచి వచ్చిన మనల్ని మనం రక్షించుకొని మనలో సహవాసం చేస్తూ ఉన్నాడు. సహవాసంలో లాభం ఏంటండి? బాగుంది, సహవాసం చేస్తున్నారు కదా, లాభం ఏంటి? సహవాసం చేయటం ద్వారా, దేవుని ఆత్మ మనలో నివసించుట ద్వారా మనల్ని మనము శుద్ధి చేయబడుతూ ఉన్నాం. ఇక్కడ 2 పనులు జరుగుతూ ఉంటాయి. రక్షించబడిన మనము, దేవుని ఆత్మను పొందుకున్న మనము 2 పనులు చేస్తాం. 1 ఆయనతో సహవాసం చేస్తాము. 2 మనలో ఉన్న దేవుడు చేసే పని, 2వ పని లోకాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. లోకానికి తీర్పు జరుగుతూ ఉంటుంది అంటాడు ప్రభు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచూ ఉన్నది. అపవాది బయటకు, లూకాసు వార్తలో మనం చూస్తాం కొన్ని విషయాల్లో. అంతకంటే ముందు యోహాను సువార్తలో ఎలా తీర్పు జరుగుతుంది? వాక్యము నిన్ను నన్ను డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా అనేది, లోకం ఎక్కడికి వెళ్ళాలా అనేది. అంటే నీవు నేను ఇప్పుడు తీర్పర్లుగా నిలబడుతూ ఉన్నాం. తీర్పు తీరుస్తున్నాం లోకానికి. మీరు లోకము తీర్పు తీర్చేవారని మీరు ఎరుగరా అంటాడు పౌలు ఒక సందర్భంలో. మనము తీర్పు తీరుస్తున్నాం. మనలో ఉన్న దేవుడు తన వాక్యము ద్వారా ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అందరూ విన్నప్పుడు, లోకం వింటున్నప్పుడు, ఆ లోకంలో ఉన్న నీవు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు వాక్యం విన్నావా? విన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు, విన్నని వాళ్ళు ఒకవైపు. నిర్ణయిస్తుంది వాక్యం, నిన్ను నిర్ణయిస్తుంది. అందుకే మనం ఇక్కడికి వచ్చా. ఇప్పుడు మనం ఈ విధంగా నిర్ణయించాడు. ఇంకా అర్థం కావాలంటే, అంటే లోకంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. మనకందరికీ పరిచయమే లూకాసు వార్త 16వ అధ్యాయంలో. అక్కడ లాజరు ఉంటాడు, దరిద్రుడైన లాజరు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు కదండి. ఆ విషయం మనం కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే ఇద్దరూ చనిపోయినారు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆని ఉండుటకు కొనిపోబడింది. ఎలా జరిగిందండి అది? ఎప్పుడు తీర్పు జరిగింది వాళ్ళకి? ఎప్పుడైనా ఆలోచించారా వాక్యాన్ని క్షుణ్ణంగా? ఎలా డిసైడ్ అయ్యారు వాళ్ళిద్దరూ? నీవు పరలోకానికి వెళ్ళాలి, నువ్వు నరకంలోకి వెళ్ళాలి. ధనవంతుడు కూడా చనిపోయాను, భూమిలో పాతి పెట్టబడింది. అప్పుడు అంటాడు అక్కడ, అప్పుడు అంటే వెంటనే, ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా కన్ను బీయడం, అక్కడ కన్ను తెరవడం, అదే జరుగుతుంది అక్కడ. ఎలా జరిగింది? భూమిలో ఉన్నప్పుడే మనకి నిర్ణయిస్తున్నాడు దేవుడు. అది నీ ద్వారా, వాక్యం ద్వారా. వాక్యము నిన్ను డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. లోకానికి తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు వాక్యము తీర్పు తీరుస్తుంది. నేను ఇక్కడ అగ్నిలో యాతన పడుచున్నాను అన్నాడు. అబ్రాహాము రొమ్మున ఎలా తీసుకుని పోబడ్డాడు? ఈయన ధనవంతుడు ఆ వేదనకరమైన స్థలానికి ఎలా వెళ్ళగలిగాడు? ఎక్కడ తీర్పు జరిగింది? ఎవరు తీర్పు తీర్చారు? లోకములో నీకు తీర్పు తీర్చబడుతుంది. వాక్యం మనం సరిగ్గా అర్థం చేసుకోం కానండి, చాలా కఠినంగా ఉంటుంది. నిజమైన వాక్యం మనం గ్రహించగలిగితే వేషధరణ అనేది మనలో ఉండదు. చాలా కఠినంగా ఉంటుంది. తీర్పు జరుగుతుంది ఇక్కడ. దేవునితో సహవాసం చేస్తున్న మనము తీర్పు తీరుస్తున్నాం. అది ఫలితం మనకి, అది మన భాగం కూడా. దేవుని లక్షణాలు పోగొట్టుకున్నాము, ఆ దేవుని లక్ష్యం మనతో వచ్చినాయి. దేవునితో సహవాసం పోగొట్టుకున్నాము, ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నాం.
మూడోది చూస్తాం. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధించే బద్ధులమై ఉన్నాం. మూడోది మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మూడవ నది పేరు ఏంటండి? హిద్దెకేలు. మూడవ నది పేరు హిద్దెకేలు. హిద్దెకేలు అంటే శక్తి అని అర్థం. ఆదాము ఆ తోటలో దేవుని శక్తిని పొందుకోమని దేవుడు ఆలోచించినట్టు ఆశించినట్టుగా మనం చూస్తున్నాం. పండు తిని బయటికి వెళ్ళగొట్టబడ్డాన్ని బట్టి ఏమైపోయాడండి? ఆ శక్తిని పోగొట్టుకున్నాడు. దైవత్వపు లక్షణాలు పోగొట్టుకున్నాడు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని శక్తిని కూడా పోగొట్టుకున్నాడు. దేవుని శక్తిని మనము పొందుకోవాల్సిన అవసరం ఉంది. పోగొట్టుకున్న దేవుని శక్తి తిరిగి మరలా ఆ మానవుడికి ఆపాదిస్తూ వచ్చినాడు. శిలువలో బలియాగమైన తర్వాత మానవుడు శక్తిని పోగొట్టుకున్నాడంటే ఏదో ఒకటి తినాలి కదండి. తింటే కదా శక్తిని పొందుకునేది. ఏం తినాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెగా తన శరీరాన్ని మనకి తినడానికి ప్రయత్నించినాడు. ఆ రొట్టెను, ఆ రసాన్ని మనం తింటున్నాం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, మీరు మిమ్మల్ని మీరు పరిశీలించకుండా పరీక్షించుకోకుండా మీరు తిన్నట్లయితే మీరు బలహీనులు అవుతున్నారు, కొంతమంది రోగులు అవుతున్నారు అంటాడు. బలహీనులు అవుతున్నారు. శక్తి లేదు, భక్తి ఉంది, శక్తి లేదు. శక్తిని పొందుకోవాలంటే ఏదో ఒకటి తినాలి. అందుకే ఆయన శరీరాన్ని మనకిస్తూ వచ్చినాడు, ఆయన రక్తాన్ని మనకిస్తూ వచ్చినాడు. ఆ కడగటను బట్టి, ఆ కడుగుటను బట్టి ఆత్మానుసారంగా మనం బలపడుతూ వస్తున్నాం. దేవుని లక్షణాలు మనం బలపడుతూ వస్తున్నాం. దేవుని సహవాసంలో బలపడుతూ వస్తున్నాం. దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త మనం ఒక మాట చూస్తాం. 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. 35వ వచనం. అందుకు యేసు వారితో ఎట్లనెను, జీవాహారము నేనే. జీవాహారమైనాడు ఆయన. శక్తిని పొందుకోవాలంటే మనం ఆహారాన్ని తినాలి. అది ఏ ఆహారం ఆత్మకు కావాలండి? జీవాహారం కావాలి. చూడండి, ఇదే 6వ అధ్యాయంలో 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఇంకా మన క్రిందకు వస్తే ఒక మాట ఉంటుంది. 51వ వచనం చూద్దాం. 50 చూద్దాం. దీనిని తినువాడు చావకూడనట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. 54వ వచనం కూడా మనం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్యదినం అంటే ఎప్పుడో రాకడ దినం కాదండి. ఇక్కడ ఈ భాగంలో అర్థం చనిపోయిన దినం అని అర్థం. చనిపోయిన దినమని వాడిని లేపుతారు. మానవులకి అంత్యదినం అంటే ఆ అంత్యదినము ఆ జీవించి ఉన్నంత మన దినం అని అర్థం. అంత్యదినం అంటే కొన్ని సందర్భాల్లో. ఇక్కడ అంత్యదినం అంటే ఆయన వచ్చే దినం మరణించాలి. అప్పుడు మనం లేపబడాలంటే ఈ ఆహారాన్ని తిని మనం శక్తిని పొందుకొని జీవించాలి. ఎందుకంటే మనం పోరాడేది ఎవరితోనండి? ఎఫెసీయులకు రాస్తుంటారు కదా 6వ అధ్యాయం 12వ వచనంలో,
దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, శరీరాలతో కాదు. వాళ్ళతో పోరాడాలంటే శక్తి కావాలి, ఆత్మీయంగా మనం బలపడాలి. ఆ శక్తిని మనకి దేవుడు ఆపాదిస్తూ వచ్చిన ఆహారాన్ని తినటం వల్ల, ఇట్టి శక్తిని మనకు ఆపాదించిన దేవునికి ఈ దినాన ఆరాధించ బద్ధులమై ఉన్నాం. దేవుని లక్షణాలు పోగొట్టుకున్నాము, లక్షణాలు ఇచ్చినాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నాము, సహవాసాన్ని ఇచ్చినాడు. శక్తిని పోగొట్టుకున్నాం, శక్తిని ఇచ్చినాడు. అలాగే నాలుగోది చూస్తే హిద్దెక్కేలు కాకుండా, నాలుగో మాట మనం చూస్తే 2వ అధ్యాయం 4వ నది యూఫ్రటీస్, ఫరాతు అంటారు. యూఫ్రటీస్ అనేది ప్రార్థనకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఏదన్నా కావాలి, అవసరమైనప్పుడు దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుని ఉద్దేశం. పండు తినాలనే అవకాశం వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు ఆజ్ఞ ఇచ్చావుగా తినొద్దని, మరి ఈ స్త్రీ నీవిచ్చేవే ఆ స్త్రీ నా దగ్గర తీసుకుని వచ్చింది, ఏం చెయ్యాలి? ప్రార్థనా సహవాసాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది కోల్పోయాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కదండి. అది కోల్పోయాడు. దేవుడు మనలో తన ఆత్మని ఆపాదించడం ద్వారా ఆ ప్రార్థనా సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఎడతెగక ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది ఈ నది. రోమిలకు రాస్తూ 8వ అధ్యాయం మనం చూస్తాం కదండి. ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మే మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం పొందుకున్నాం. దేవ లక్షణాలు పోగొట్టుకున్నాం, ఆ లక్షణం తీసుకుని వచ్చాడు దేవుడు. సహవాసాన్ని పోగొట్టుకున్నాం, సహవాసాన్ని తీసుకుని వచ్చినాడు. శక్తిని పోగొట్టుకున్నాం, శక్తిని తీసుకుని వచ్చినాడు. ప్రార్థన ఎడతెగని ప్రార్థన పోగొట్టుకున్నాము, ఆ ప్రార్థన తీసుకొచ్చినాడు. ఇట్టి దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చి రుణగ్రస్తులమే. అది ఎన్నటికీ తీరిక అట్లుండవలసిందే. ఏమి ఇవ్వగలం? స్తుతించి ఆరాధించడం తప్ప. ఆరాధించుకుందాం.